చాలా మంది ఇప్పుడు మదర్స్ స్ట్రెస్ ఈజ్ వెరీ గ్రేట్, స్పెషలీ మదర్స్. ఎందుకంటే మదర్స్ ఎక్కువ ఇంట్లో చాలా మంది చైల్డ్ కేర్ ఈజ్ మోస్ట్లీ మదర్స్ రెస్పాన్సిబిలిటీ. ఆవిడ వర్కింగ్ అయినా హౌస్ వైఫ్ అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తే హోంవర్క్లు చేయించడం, వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ కాబట్టి డీల్ చేయడం, పిల్లలు వేరే పిల్లలు ఆడుకోవట్లేదో లేకపోతే మీ వాడి వచ్చి మమ్మల్ని కొట్టాడని కంప్లైంట్స్ మదరే సాధారణంగా ఫేస్ చేస్తుంది. కాబట్టి మదర్ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్రతి లేడీకి ఆర్ జెంట్ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, చైల్డ్ రేరింగ్ ఎనీవే కష్టం అండి. మనందరికీ కూడా పిల్లలు పెంచడం అంత ఈజీ కాదు. మన నుంచి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, అయినా కూడా 100% రిజల్ట్ ఒక్కొక్కసారి రాదు. ఎందుకు రావటం లేదు అన్నది ఫస్ట్ డౌట్ రావాలి మీ మనసులో. ఈజ్ దేర్ అ ప్రాబ్లమ్ అని చూసుకోవాలి. ADHD అన్నది ఒక చిన్న పార్ట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇంకా ఎన్నో రకాల ఇష్యూస్ ఉండొచ్చు చైల్డ్లో. ఓకే, డెవలప్మెంటల్ ఇష్యూస్, యాంగ్జైటీ డిజార్డర్స్, OCD రకరకాలుగా ఉండొచ్చు. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయని ఫస్ట్ చైల్డ్కి మనం 100% హెల్ప్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. కానీ ఈ హెల్ప్ చేస్తున్నప్పుడు మనం మర్చిపోకూడదు అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్ళినా కూడా ఫస్ట్ మీ ఆక్సిజన్ పెట్టుకున్న తర్వాతే మీ వాడికి ఆక్సిజన్ పెట్టండి అంటారు. కాబట్టి మనం మానసికంగా స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉన్నప్పుడే మన చిల్డ్రన్కి మనం 100% ఇవ్వగలం. మనం స్ట్రెస్లో ఉంటే వాళ్ళు చేసిన అల్లర్లకి మనం ఇంకొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళని తిట్టడమో కొట్టడమో మనమే డిప్రెషన్లోకి పోవడమో జరుగుతుంది. సో మీ గురించి కొంచెం కాస్త టైం ఒక డేలో మీరు తీసుకోండి. చైల్డ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంత టైం మీ రిలాక్స్ అవ్వడానికి, మీ టైం అంటాం కదా, ఒక గంట సేపైనా అవ్వండి. చాలామంది మదర్స్ వచ్చి నాకు ఆ టైం కూడా లేదు, ఐఎమ్ వెరీ బిజీ అంటారు. అది చాలా తప్పండి. మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుంటేనే మీరు మీ చైల్డ్కి ఫస్ట్ క్లాస్గా చూసుకోగలరు. మీరు ఏమాత్రం తేడా మీ హెల్త్లో వచ్చినా, ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా, మీరు 100% మీ చైల్డ్కి ఇవ్వలేరన్న నమ్మకం. సో యోగా, మెడిటేషన్, రిలాక్సేషన్, పెయింటింగ్, డాన్సింగ్, ఏది మీకు బాగా మనసుకి సంతోషపరుస్తుందో అది చేసుకోవడం చాలా అవసరము. ఒక టైం తీసుకొని ఒక రిలాక్సేషన్ టైం తీసుకోవడం అవసరము. అండ్ ఇంపార్టెంట్లీ ADHD లాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని వెతుక్కొని అది అప్లై చేయండి. కానీ అప్లై చేసి 100% రిజల్ట్ రావాలి, మా వాడు ఫస్ట్ వచ్చేయాలి క్లాస్కి, పర్ఫెక్ట్ చైల్డ్ అయిపోవాలని మాత్రం మీరు అనుకోకండి. ADHD ఉన్నా, ADHD లేకపోయినా, సో కాల్డ్ నార్మల్ చైల్డ్కైనా అందరికీ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ ఇష్యూస్తో మనం కూడా ముందుకు వెళ్ళాలి. కానీ మా చైల్డ్ పర్ఫెక్ట్గా ఉండాలని మీ మీద మీరు ప్రెషరు, చైల్డ్ మీద ప్రెషర్ కూడా పెట్టండి.